మరో బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లో కొత్త రకం మోసం ఒకటి వెలుగు చూసింది. డేటింగ్ యాప్ లో నయా చీటింగ్ బట్టబయలైంది. డేటింగ్ యాప్ లో యువకులకు పరిచయమే డబ్బులు కాజేస్తున్నారు కొందరు అమ్మాయిలు. అయితే ఈ మోసం కాస్త డిఫరెంట్ గా ఉంది. హైటెక్ సిటీలోని ఓ పబ్ కేంద్రంగా ఈ దందా నడుస్తున్నట్లుగా అమ్మాయి చేతిలో మోసపోయినట్లు తెలిపాడు ఓ యువకుడు. డేటింగ్ యాప్ లో ఓ వ్యాపారవేత్తకు రితిక అనే అమ్మాయి పరిచయం అయింది. దీంతో మరుసటి రోజే హైటెక్ సిటీ దగ్గర కలుద్దామంటూ మెసేజ్ చేసింది. అక్కడికి వెళ్లిన అతన్ని పక్కనే ఉన్న గలేరియా మాల్లోని మోషన్ క్లబ్కు తీసుకెళ్లింది. ఈ పబ్లోకి ఎంటర్ అయిన తనకి ఆదిలోనే ఊహించిన ఘటన ఎదురైనట్లుగా వ్యాపారవేత్త తెలిపాడు. గంటలోపే ఖరీదైన మద్యం ఆర్డర్ చేసి సదరు యువతి తాగిందని, ఏకంగా 45,000 రూపాయల బిల్లును తన చేతిలో పెట్టి అక్కడి నుంచి జారుకుందని తెలిపాడు. అయితే ఈ కొత్త తరహా మోసంలో పబ్ యజమానుల పాత్ర కీలకంగా ఉందని ఆ వ్యాపారవేత్త ఆరోపించాడు. పబ్ యజమానులు మద్యం పేరుతో అమ్మాయిలకు కూల్ డ్రింక్స్ ఇచ్చి ఉంటారని ఆ వ్యాపారవేత్త అనుమానిస్తున్నాడు. మోసపోయిన తర్వాత పబ్కు సంబంధించిన గూగుల్ రివ్యూస్ చూస్తే పబ్లో జరుగుతున్న అసలు విషయం కాస్త బయటపడిందని తెలిపాడు. పబ్ నిర్వాహకులే అమ్మాయిలతో కలిసి డబ్బులు లాగే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించాడు. రితిక అనే అమ్మాయి చేతిలో చాలా మంది మోసపోయినట్లు గుర్తించారు. దాదాపు 20,000 రూపాయల నుంచి 40,000 రూపాయల వరకు బిల్లులు చేసి వెళ్లిపోతున్నట్లు తెలిపాడు. ఒకవేళ డబ్బులు చెల్లించకపోతే బాధితులను బెదిరించి డబ్బులు కట్టిస్తున్నట్లుగా ఆరోపించాడు. అయితే 2 రోజుల వ్యవధిలోనే ఈ పబ్లో ఇలాంటి తరహా మోసాలే జరిగినట్లు తెలిపాడు. తనకు జరిగిన మోసాన్ని సోషల్ మీడియాలో వివరంగా రాసుకొచ్చాడు ఆ వ్యాపారవేత్త. డబ్బులాశతో పబ్ యజమానులు అమ్మాయిలను ఎర్రగా వాడుకుని మోసాలకు పాల్పడుతున్నారని తెలిపాడు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. హైదరాబాద్ లో సరికొత్త రకం మోసం ఒకటి వెలుగు చూస్తోంది. డేటింగ్ యాప్ లో నయా చీటింగ్ బట్టబయలైంది. డేటింగ్ యాప్ లో యువకులకు పరిచయమే డబ్బులు కాజేస్తున్నారు కొందరు అమ్మాయిలు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ అమర్ సిద్ధంగా ఉన్నారు. అమర్, యాక్చువల్లీ ఈ మోసం ఏంటి? పబ్ కేంద్రంగా జరుగుతోందని చెప్తున్నారు, అసలు జరిగిందేమిటి? రమణబాబు, పబ్స్కి సంబంధించి ఒకవైపు రేటింగ్ చేస్తూ మరోవైపు అమ్మాయిల్ని పెట్టుకుంటూ అలా కస్టమర్స్ని అట్రాక్ట్ చేస్తూ కూడా పబ్బు యజమానులు మోసాలకు పాల్పడుతున్నారని గతంలో చాలాసార్లు కూడా ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి కూడా ఒక కొత్త తరహా మోసం అయితే వెలుగులోకి వచ్చింది. డేటింగ్ యాప్లో ఏదైతే బడా బాబులు వ్యాపారవేత్తలే టార్గెట్గా కూడా మహిళలు వాళ్ళు కనెక్ట్ అయ్యి ఆ తర్వాత వ్యాపారవేత్తల త్రూలో ఆ పబ్కి వెళ్దామంటూ కూడా ఇన్విటేషన్ ఇస్తూ పబ్బులలో భారీగా ఏదైతే పేమెంట్ చేస్తూ కూడా ఈ మోసాలకైతే పాల్పడుతున్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఈ మోసం అయితే వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నటువంటి ఏదైతే గలేరియా మాల్ ఉందో 4వ ఫ్లోర్లో మోస పబ్ అనేది ఉంది. పబ్కి సంబంధించి కూడా చాలా మోసాలకైతే పాల్పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఈ పబ్కి సంబంధించి కూడా కొత్త తరహా మోసం అయితే వెలుగులోకి వచ్చింది. అమ్మాయిలకు సంబంధించి కూడా డేటింగ్ యాప్లో మొదట పరిచయం అవుతారు. పరిచయం అయిన తర్వాత పబ్లో ఏదైతే బుట్టలోకి దింపి ఆ పబ్కు సంబంధించిన యజమానులే ఈ అమ్మాయిలను మెయింటైన్ చేస్తున్నట్లుగా ఆరోపణలు అయితే వినబడుతున్నాయి. డేటింగ్ యాప్కి సంబంధించి ఆ యాప్ ద్వారా కూడా పూర్తిగా స్కామ్ చేస్తున్నారంటూ కూడా వివిధ రకాలుగా ఆరోపణలు అయితే వస్తున్నాయి. అయితే ఇటీవల చాలామంది అబ్బాయిలు అమ్మాయిల మోజులో పడి దానికి సంబంధించిన టెండర్ ఏదైతే డేటింగ్ యాప్స్ పరిచయాలు అయితే కొన్ని జరుగుతున్న నేపథ్యం అయితే ఉంది. కొంతమంది పబ్బు ఓనర్కి సంబంధించి కూడా అమ్మాయిలతో కలిసి కొత్త మోసానికి తెరైతే లేపారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే పరిచయమైన మరుసటి రోజే అబ్బాయిని కలుద్దామని చెప్పి హైటెక్ సిటీలోని మెట్రో స్టేషన్ మనం చూసినటువంటి గెలేరియా మాల్ ఉందో మోస పబ్ ఉంది, ఇక్కడ వెళ్దామంటూ కూడా ఆఫర్ ఇస్తారు. ఆ తర్వాత ఆ అమ్మాయిని తీసుకొని కూడా ఈ పబ్కి వస్తారు. పబ్కి వచ్చిన తర్వాత ఆ బాధితుడు ఎవరైతే ఉంటారో బాధితుల దగ్గర నుంచి కూడా భారీగా ఏదైతే ఆ పబ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇటు డ్రింక్ సెక్షన్కి సంబంధించి చాలా వివిధ రకాల డ్రింకులు ఆఫర్ చేస్తూ డ్రింకులు తాగుదామంటూ కూడా ఆ యువకులను ప్రోత్సహిస్తుంది. ఆ తర్వాత భారీగా అమౌంట్ బిల్ అయ్యాక ఆమె బాత్రూంలోకి వెళ్తుంది. బాత్రూమ్ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి కూడా ఇస్తుంది. దీంతో వ్యాపారవేత్త కావచ్చు, యువకులు కావచ్చు, చాలా మంది కూడా ఇలానే మోసపోయారంటూ కూడా ఇప్పటికే మోస పబ్కి సంబంధించిన రేటింగ్ సంబంధించిన గూగుల్ రివ్యూ రేటింగ్ కావచ్చు, ఇటు జొమాటో, స్విగ్గీ లాంటి ఈ పబ్కి సంబంధించిన రివ్యూలో కూడా భారీగా వ్యతిరేకత అయితే వ్యక్తం అవుతుంది. దీనికి సంబంధించి ఏదైతే వ్యాపారవేత్త ఎవరైతే ఉన్నారో 40,000కు పైగా కూడా బిల్లును ఆమె చేతిలో పెట్టారు. రితిక అనే అమ్మాయి మోసం చేసింది, డేటింగ్ యాప్లో మొదట పరిచయం అయిందంటూ కూడా అతను బాధితులు అయితే చెప్తున్నారు. మనం చూడొచ్చు పబ్కి సంబంధించిన యజమానులు కూడా మీడియాపై ఏదైతే దురుసుగా ప్రవర్తిస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. మీడియాను
లోపలికి కూడా అలౌట్ చేయట్లేదు. ఇల్లీగల్ వ్యవహారాలకు సంబంధించి కూడా గతంలో చాలాసార్లు కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పబ్బు యజమానులకు సంబంధించి కూడా మద్యం పేరుతో కోకు సంబంధించి కూడా ఈ అమ్మాయిలకు ఇచ్చి ఉంటారని కూడా ఆ వ్యాపారవేత్తలు అనుమానిస్తున్న నేపథ్యం అయితే ఉంది. దీనికి సంబంధించి చూసుకుంటే మోసపోయిన అబ్బాయి ఎవరైతే ఉంటారో అనుమానం పూర్తిగా వచ్చి కూడా గూగుల్ రివ్యూస్ చూశారు. దీంతో మోసం అంతా కూడా బట్టబయలైందని చెప్పుకోవచ్చు. ఇలాంటి తరహా మోసాలు తరచుగా జరుగుతున్నాయి. కానీ మోసా పబ్ లాంటి ఇలాంటి చాలా పబ్బులు కూడా, అంటే ఇది ఒకటే పబ్ కాకుండా ఇందులోనే 2-3 పబ్స్ ఉన్నాయి. ఈ పబ్స్ అన్నిటి కూడా ఇల్లీగల్గా వ్యవహారాలు చేస్తున్నారంటూ కూడా ఇప్పటికే ట్విట్టర్ ద్వారా కూడా అతను తెలిపిన నేపథ్యం అయితే ఉంది. డబ్బులు ఏదైతే బిల్లు అయిన తర్వాత బిల్లు కట్టకపోతే కూడా బెదిరించి మరి కూడా బిల్లు వసూలు చేసినటువంటి నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతానికి ఇలాంటి పబ్లపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా బాధితులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఒక్కొక్కరిగా ఇప్పటికే గూగుల్ రివ్యూస్లలో చాలా మంది బాధితులు ఏదైతే చూసుకోవచ్చు, దాదాపు 10,000 నుంచి 20,000కు పైగా కూడా అమ్మాయిల్ని డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అవ్వడం, ఆ తర్వాత అమ్మాయిలు ఇక్కడికి తీసుకురావడం, ఇక్కడ భారీగా బిల్ చేయడం అనేది జరుగుతుందంటూ కూడా ఇప్పటికే గూగుల్ రివ్యూలో ద్వారా చూసుకోవచ్చు. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఏదైతే పూర్తిగా రివ్యూలో కూడా పూర్తిగా ఈ పబ్కు సంబంధించి కూడా మోసాలకు సంబంధించి కూడా వాళ్ళంతా కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పబ్స్ పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా బాధితులు అయితే ఒక్కొక్కరిగా బయటపడుతున్నారు. రమణబాబు. ఓకే, థ్యాంక్ యూ అమర్.